శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామంలో 976 నామము త్రిపురాంబిక. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, త్రిపుర అంటే 3 పురములకు, అంబిక అంటే అధినేత్రి అయినది అని అర్థం. వసన్యాది వాగ్దేవతలు త్రిపురములు అనే పదాన్ని విశేషంగా వివరించారు. జీవునికి 3 శరీరాలు ఉంటాయి. అవి ఏంటి? స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరములు. వీటిని త్రిపురాలు అని అంటూ ఉంటారు. ఈ త్రిపురాలకు ఆ తల్లి అంబిక అధినేత్రి అన్నమాట. ఈ త్రిపురాలు అనబడే 3 శరీరాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సమస్త విశ్వం కూడా పంచభూతాత్మకం. మానవ శరీరం కూడా భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే ఈ పంచభూతాలతో నిర్మితమైందే. పైకి కనిపించేదంతా స్థూల శరీరం. ఇకపోతే మనస్సు, బుద్ధి, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, సూక్ష్మ పంచభూతాలు కలిసి మొత్తం 17 తత్వాలతో ఏర్పడింది సూక్ష్మ శరీరం. స్థూల శరీరానికి తేజస్సును ప్రసాదించేదే సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరానికి అక్షం లాంటిది, ఇరుసు లాంటిదే ఆత్మ అన్నమాట. కాబట్టి సూక్ష్మ శరీరం తోడైనప్పుడే స్థూల శరీరానికి విలువ ఉంటుంది. ఇంకా కారణ శరీరం గురించి తెలుసుకోవాలి అంటే, జీవుడు మరణ సమయంలో శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు సూక్ష్మ శరీరంతో సహా స్థూల శరీరం నుంచి బయటికి వెళ్ళిపోతాడు. అప్పుడు స్థూల శరీరం నిర్జీవం అయిపోతుంది. మరణ శరీరంలో ముందు వాక్కు, ఇంద్రియాలన్నీ మనసులో లీనమైపోతాయి. ఇంద్రియాలతో కూడిన మనసు ప్రాణంలో కలిసిపోతుంది అన్నమాట. ప్రాణం ఆత్మలో లీనమైపోతుంది. ఈ విధంగా స్థూల దేహాన్ని వీడిన సూక్ష్మ శరీరము అతడు చేసిన కర్మలలో వాటి ఫలితాలను అనుభవించగా మిగిలిన కర్మలతో పాటు దేహాన్ని వీడి మరొక శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఈ విధంగా సూక్ష్మ శరీరం జీవునికి ఒక వాహకం అవుతుందన్నమాట. తర్వాత అది మరో స్థూల శరీరంలోకి ప్రవేశించడానికి కారణమవుతుంది. కాబట్టి దానిని కారణ శరీరము అని వివరించారంటే, ఒక శరీరం నుంచి ఇంకో శరీరంలోనికి అంటే ఆ ఆత్మ వెళ్ళడానికి కారణం అవుతుంది. కాబట్టి దానిని కారణ శరీరము అని వివరించారు. జీవుల యొక్క గత జన్మల పాపపుణ్యాల ఫలితాలు సంస్కారములతో కూడి ఉన్న శరీరమే కారణ శరీరం. ఈ స్థూల, సూక్ష్మ, కారణ శరీరములు అనే త్రిపురములకు అంబికగా వాటిని నడిపించేది త్రిపురాంబిక అయిన ఆ తల్లి. ఇక జీవులకు ఉండే జాగృత, స్వప్న, సుషుప్తావస్థలకు కూడా త్రిపురములు అని అంటూ ఉంటారు. ఈ 3 అవస్థల్లోనూ జీవులలో చైతన్య స్వరూపముగా నిలిచి ఉండేది ఆ తల్లి త్రిపురాంబిక. మరొక అర్థంలో ఈ సమస్త విశ్వము నిలిచి ఉండేటకు లయం అవ్వడానికి కారణములైన సృష్టి, స్థితి, లయాలను కూడా త్రిపురాలు అని అంటూ ఉంటారు. ఈ 3 కార్యములను నిర్వహించడానికి జగన్మాత త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, రుద్రులను నియమించిన వారి వెనక ఉన్న శక్తి త్రిపురాంబిక అయిన ఆ తల్లే. ఈ విషయాన్ని జగద్గురువులైన ఆదిశంకరులు సౌందర్యలహరిలోని మొట్టమొదటి శ్లోకంలోనే వివరించారు. అమ్మా, ఈశ్వరుడు కూడా శక్తివైన నీతో కలిసి ఉన్నప్పుడే కదా తన కార్యాలను సమర్థవంతంగా నిర్వహించగలడు. శక్తి లేక శివుడు స్థానురూపుడే, కదలడానికి కూడా అశక్తుడు. నిన్ను ఆరాధించే త్రిమూర్తులైన హరిహర బ్రహ్మలు సృష్టి, స్థితి, లయ కార్యాలను నిర్వహించగలుగుతున్నారు. ఈ సమస్త విశ్వమును త్రిగుణములైన సత్వ, రజ, స్తమో గుణములు అనబడే త్రిపురములకు లోబడి సృష్టించిన పరమేశ్వరి త్రిపురాంబిక. తాను మాత్రం ఈ త్రిగుణాలకు అంటకుండా వాటికి అధినేత్రిగా ఉంటుంది. ఇంతవరకు మనం చెప్పుకున్నవే కాకుండా మహాయంత్రరాజ్యమైన శ్రీచక్రంలోని 8వ ఆవరణ అయిన మహాత్రికోణమునకు అధిదేవత కూడా. వాగ్భవ కామరాజ శక్తి కూటములకు అధినేత్రి. ఇచ్ఛా, జ్ఞాన, క్రియాది శక్తులకు, వామ, జ్యేష్ఠ, రౌద్రాది శక్తులకు, మాతృమానమేయములకు మొదలైన త్రిపుటి సంజ్ఞ కలిగిన వాటన్నిటికీ కూడా ఆ తల్లి మూలమైనది. అధిపతి అయిన జగన్మాత లలిత త్రిపుర సుందరియే త్రిపురాంబిక. ఈ నామంతో మనం అమ్మవారిని పూజిస్తున్నట్లయితే త్రిగుణములతో కూడిన ఈ నామంలో చెప్పుకున్న అన్ని గుణములు, ఇంకా స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు, జాగృత్, స్వప్న, సుషుప్త ఈ అవస్థలు, ఇంకా సృష్టి, స్థితి, లయాలు వీటన్నిటికీ అంబిక అయిన ఆ త్రిగుణాంబిక తల్లి యొక్క కరుణా కటాక్షాలు మనకి ఎల్లప్పుడూ ఉంటాయి. శ్రీమాత్రే నమః.